వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్. బాప్క్రో బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆకాశాలు దేవుని మహత్తును గురించి చెప్తున్నాయి. విశాలమైన అంతరిక్షం ఆయన చేతులతో చేసిన పనిని తెలియజేస్తూ ఉంది. ప్రతి పగలు ప్రబోధం చేస్తుంది, ప్రతి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది. వాటికి భాష మాట లేవు, వాటి స్వరం వినిపించడం లేదు. అయినా వాటి సందేశం లోకమంతటా, వాటి ప్రకటనలు భూమి కొనలకు చేరాయి. ఆకాశంలో సూర్యగోళానికి ఆయన డేరా వేశాడు. సూర్యగోళం పెళ్లికొడుకులాగా తన మంటపంలో నుంచి బయటికి వచ్చినట్టు ఉంది. పందెంలో పరిగెత్తడానికి ఉత్సాహం గల బలాఢ్యుడిలాగా ఉంది. ఆకాశంలో ఈ చివరి నుంచి అది తరలి వెళ్తూ ఆ చివరి వరకు చుట్టూ తిరుగుతోంది. దాని వేడి నుంచి ఏది దాగుకోవడం అసాధ్యం. యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది, అది ఆత్మకు జీవం తెస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగ్గవి, అవి మందబుద్ధులను తెలివైన వారిగా చేస్తాయి. యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయానందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి, అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి. యెహోవాను గురించిన భయభక్తులు శుద్ధమైనవి, అవి శాశ్వతంగా నిలుస్తాయి. యెహోవా న్యాయ నిర్ణయాలు కేవలం సత్యమైనవి, ధర్మసమ్మతమైనవి. బంగారం కంటే చాలా, మేలిమి బంగారం కంటే అవి ఎంతో అమూల్యమైనవి. తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే అవి ఎంతో మధురం. నీ సేవకుడికి వాటి మూలంగా హెచ్చరిక కలుగుతుంది. వాటిని పాటించడం వల్ల గొప్ప బహుమానం దొరుకుతుంది. తెలియక చేసిన తన తప్పిదాలు తెలుసుకోగలవాడెవడు? నేనెరుగని నా తప్పులు క్షమించి నిర్దోషినని తీర్పు తీర్చు. అహంభావ క్రియలు నీ సేవకుడైన నేను చేయకుండేలా నన్ను కాపాడు. అలాంటి అపరాధాలను నా మీద పెత్తనం చేయనివ్వద్దు. అప్పుడు నేను నిర్దోషిగా ఉంటాను. ఘోర పాతకం చేయకుండా నిరపరాధిగా ఉంటాను. యెహోవా నా ఆధారశిల, నా విమోచక. నా నోట వెలువడే మాటలు, నా హృదయాలోచనలు నీ దృష్టికి అంగీకారంగా ఉంటాయి గాక. ఆమేన్.